ఈ ఎగ్జిబిషన్ మొత్తంలో తక్కువ రేట్లు ఉన్న టీషర్ట్స్ ఇవి మాత్రమే. ఇవి కేవలం 26 రూపాయలు మాత్రమే. వినటానికే అలా ఉంటే చూడటానికి ఇంకెలా ఉన్నాయో. హాయ్ అండి, జేకే కలెక్షన్స్ వాళ్ళది మెగా ఎగ్జిబిషన్ సేల్ జరుగుతుంది కదా. ఒక్కసారి దాని అడ్రస్ చూపిస్తా చూడండి. మీకు కరెక్ట్గా ఆటో నగర్ బస్ స్టాండ్ ఆపోజిట్లో సాయిబాబా ఫంక్షన్ హాల్ ఉందండి. దాంట్లో కండక్ట్ చేస్తున్నారు. చూసారా ఎన్ని ఆటోలు రెడీగా ఉన్నాయో. మన కోసమే, మనకి అవేర్నెస్ తీసుకొస్తే వాళ్ళ ఎగ్జిబిషన్ బాగా హిట్ అవుతుంది కదా. ఒకసారి చూడండి ఎంత బాగా హిట్ అయిందో. వితౌట్ అవేర్నెస్, ఇంకా అవేర్నెస్ వచ్చాక ఏమాత్రం ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఈ ఆఫర్లన్నీ ఉచ్చులోంచి బయటికి రావాలంటే ఏదో ఒక అద్భుతం జరగాలబ్బా. ఆన్లైను ఆఫరే, ఆఫ్లైను ఆఫరే, రోడ్డు మీద ఆడు ఆఫరే, షాపింగ్ కాంప్లెక్స్ ఆడు ఆఫరే, ఎగ్జిబిషన్లోనూ ఆఫరే. అసలు ఆఫర్ లేని ప్లేస్ కానీ, షాప్ కానీ, ఓ ఏరియా కానీ ఏమైనా ఉంటే ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. అసలు వాళ్ళ సేల్ బాగానే తిరుగుతుంది. పోనీ మనకి శాలరీలు కూడా అంత బాగా వస్తున్నాయా? లేదు కదా. వాళ్ళు సేల్ చేసుకుని వాళ్ళు బిజినెస్లో బాగానే ఉంటున్నారు. మనం ఇంతలా షాపింగ్ చేసుకుని మనం ఏమవుతున్నాం మనకు తెలుస్తలేదు. వాళ్ళ ఆఫర్ ప్రతి చోటకి వెళ్ళి వాళ్ళకి మాత్రం గట్టిగానే ఇస్తున్నాం సక్సెస్. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకో ట్రెండ్ సెట్ చేయడానికి రెడీ అవుతుంది. అదేంటంటే ఫాలోవర్స్ పెరగంగానే మళ్ళీ వీళ్ళు కూడా ఆన్లైన్ షాపింగ్ పెట్టేస్తున్నారు. ఏమండి, ఎవరైనా సరే ఆకలేస్తే అన్నమే కదా తింటున్నాము, బట్టలు ఏం తినట్లేదు కదా. అసలు వాళ్ళ ఆఫర్లు ఏంటో ఇప్పుడుకున్న షాపులు ఎక్కువైపోయినాయి, ఆఫర్లు ఎక్కువైపోయినాయి అంటే వెనక మళ్ళీ ఇంకా కొత్తగా మళ్ళీ షాప్స్, మళ్ళీ ఆఫర్లు. ఇంకా అసలు ఈ ఆఫర్లకు అంతు లేకుండా పోయిందబ్బా. ఎవరైనా నా ఈ కాన్సెప్ట్తో ఏకేపిస్తుంటే ఓకే కామెంట్ చేయండి. ఈ ఫెనికేస్ మీకు ఇది నచ్చలేదు అనుకుంటే స్కిప్ చేసేసుకోండి. బలవంతం ఏం లేదు. నా ఈ డౌట్కి మాత్రం ఎవరో ఒకళ్ళు డౌట్ క్లారిఫై చేస్తారని జస్ట్ డౌట్ రేస్ చేసి అంతే. కామెంట్ చేసే ఆప్షన్ ఉంది కదా అని పిచ్చి కామెంట్స్ మాత్రం పెట్టకండి ప్లీజ్. జస్ట్ మీ ఒపీనియన్ మాత్రమే అడిగాను. అయినా ఉడతూపులకి కాయలు రాతాయి. నేనేమైనా చెప్పాలనుకున్నా నా మాట ఎవరికైనా చెక్కుతుందా? ఏదో పిచ్చా పార్టీ మాట్లాడుకుంటా అట్ట ఎగ్జిబిషన్ తీసానులేండి. మరీ ఉన్నట్టు చేతి ఎవరికైనా వినాలంటే బోర్ కొడుతుందిగా. అందుకని ఏవో కృష్ణ రామ అనుకుంటా చూపించాలి కదా. అట్టే చూపించాను అనుకోండి, దాంట్లో నెగిటివ్ని తీసేసి పాజిటివ్ని చూస్తా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తా. ఎగ్జిబిషన్ వీడియోని చూడొచ్చు, ఎగ్జిబిషన్కి వెళ్ళి షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఎవరిని నేను మార్చలేమబ్బా. కాకపోతే ఊరికే చెప్పాలనుకుని చెప్తున్నా అంతే. ఎండ కాసిన చోటేగా వెన్నెలు కాసేది కూడా, స్వతంత్రం ఉన్న చోటే కదా ఒక మాట మంచి అనుకునేది. ఇప్పుడు న్యూస్ చదివినట్టు 1000కి 4 ప్యాంట్లు, 8 నిక్కర్లు అట్లా చదివితే వినటానికి అన్న బాగుంటుందా? బాగోదుగా. అందుకని అట్టే ఏదో పిచ్చా పార్టీ మాట్లాడుకుంటా చూస్తున్నాం అంతే. ఇంకా మీకు ఏం కావాలి, ఎగ్జిబిషన్లో ఎట్లా ఉందో ఏంటో కావాలా? చూస్తున్నారు కదా 1000కి 8 లెగ్గిన్లు అంట. అది ఎలా ఉంటాయో ఏంటో ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళని అడగండి. లేదా ఈ వీడియోలో మీకు ఏమైనా అర్థమైతే అయినా చూడండి. మీకు దగ్గర నుంచి చూపించడానికే ట్రై చేశానండి. ఓవరాల్గా నేను చెప్పినా చెప్పకపోయినా మీకు ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. మీరు ఖచ్చితంగా వస్తారు. సో వచ్చినాక మీకు ఈ ఎగ్జిబిషన్ ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. అండ్ ఈ ఎగ్జిబిషన్ వీడియో చూసిన వాళ్ళు కూడా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు నాకు మధ్యలో కమ్యూనికేషన్ బిల్డ్ అవ్వాలంటే ఇలా న్యాచురల్గా మాట్లాడుకుంటే కమ్యూనికేషన్ వస్తుంది కదా. న్యూస్ చదివినట్టు అక్కడ వాళ్ళు చెప్పినట్టు నేను చూసినట్టు చెప్పాను అనుకోండి, మీకు నాకు మధ్యలో కమ్యూనికేషన్ ఏర్పడదు కదా. సో మాట మంచి చెడు మాట్లాడుకుంటేనే కదా మన ఇద్దరి మధ్యలో ఒక బాండ్ వచ్చేది. అందుకని ఈ చిన్న ప్రయత్నం అన్నమాట. సో పెద్ద లాంగ్ వీడియోస్లో ఇంత చెప్పలేను కదా. ఈ చిన్న ఎగ్జిబిషన్ వీడియోలో చెప్పడానికి ట్రై చేశాను. అండ్ ఓవరాల్గా నేను చెప్పే విధానంలో ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ. ఇంటెన్షనల్గా నేను ఎవరిని హర్ట్ చేయాలనేది నా ఇంటెన్షన్ కాదండి. జస్ట్ నేను చెప్పాలనుకున్నది మాత్రమే చెప్పాను. అండ్ ఎవరిని ఉద్దేశించేది అసలే కాదు. సో ఎప్పుడూ అలా అనుకోవద్దండి. ఎవరినైనా అంటే నాకే నష్టం కదా, అది నాకు తెలుసు కదా. నేను ఎందుకు చేస్తాను ఆ తప్పు? ఎనీహౌ ఎవరిని హర్ట్ చేయకుండా చెప్పడానికే ట్రై చేస్తున్నాను. ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్పండి. పోనీ అలా చెప్పడానికి ట్రై చేస్తానన్నమాట. ఏం చేస్తాను, నా ఛానల్ సక్సెస్ అవ్వాలంటే మీతో నాకు ఒక మంచి బాండింగ్ ఉంటేనే కదా మీరు నన్ను ఇష్టపడేది, నన్ను సబ్స్క్రైబ్ చేసుకునేది అండ్ నన్ను సపోర్ట్ చేసేది.
సో మీ లవ్ అండ్ సపోర్ట్ కోసం మీతో ప్రేమగా మాట్లాడటానికి చేస్తున్న చిన్న ప్రయత్నమే, అంతే, నెగిటివ్గా తీసుకోకండి. ఎనీహౌ, నా ఎగ్జిబిషన్ వీడియో కంటెంట్ నచ్చి 670 మంది నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్నారు. సో మీలో ఎవరైనా కొత్తగా చూస్తే నా కంటెంట్ నచ్చినా, నేను చెప్పే విధానం నచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మనందరం కలిసి సక్సెస్ఫుల్గా ఈ ఛానల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దాం. ఎనీహౌ, ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అందరికీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ అండి అందరికీ. చూసారా ఎంత స్టాక్ వెయిట్ చేస్తుందో మన కోసం, ఎంత పెద్ద బాధ్యతో కదా ఇదంతా.